హాయ్ అండి, వెల్కమ్ టు పవిత్రాస్ కుక్బుక్. ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ దివాళీ స్పెషల్ బాదం బేసన్ లడ్డు అండి. ఇది చాలా ఈజీగా ఇన్స్టెంట్గా 5 నిమిషాల్లో తయారు చేసేసుకోవచ్చు. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక పాన్లో 1/2 కప్పు బాదం పప్పుని తీసుకోవాలి. ఈ బాదం పప్పుని మీడియం ఫ్లేమ్లో గోరువెచ్చగా తయారయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. మరి ఎక్కువగా ఫ్రై చేసుకోకండి, గోరువెచ్చగా తయారైతే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ టర్న్ ఆఫ్ చేసుకొని ఈ బాదం పప్పుని మనం ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు అదే మిక్సీ జార్లోకి మనం ఎలాచి యాలక్ బుడ్డని యాడ్ చేసుకొని ఫైన్ పౌడర్ లాగా బ్లెండ్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకొక మిక్సీ జార్లోకి 1 కప్పు చక్కెరని యాడ్ చేసుకోవాలి. ఈ చక్కెరని ఫైన్ పౌడర్ లాగా మనం బ్లెండ్ చేసుకొని పక్కకి పెట్టుకోవాలి. ఇప్పుడు అదే పాన్లోకి 1/4 కప్పు కరిగించుకున్న నెయ్యిని యాడ్ చేసుకోవాలి. అందులోకి 2 కప్పుల బేసన్ ఫ్లోర్ అండి, శనగపిండి మనకు సూపర్ మార్కెట్లో దొరుకుతుంది కదండి, ఆ శనగపిండిని 2 కప్పులు యాడ్ చేసుకోవాలి. ఈ శనగపిండిని మనం మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి. మనకి ఈ శనగపిండిలోని పచ్చి వాసన పోయి మంచి అరోమా అనేది వస్తుందండి. అండ్ మనకి కలర్ కూడా చేంజ్ అవుతుందండి. అది రంగు చేంజ్ అయ్యి మంచి అరోమా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదండి, కలర్ మారిపోయింది అండ్ మంచి స్మెల్ కూడా వస్తుందండి. ఇప్పుడు అందులోకి మనం ముందుగా మిక్సీకి పట్టుకున్నాం కదా పౌడర్ షుగర్, ఆ చక్కెరని యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ అండి, ఇదే మెజర్మెంట్స్ ఫాలో అవ్వండి. తర్వాత అందులోకి మనం ముందుగా మిక్సీకి పట్టుకున్న బాదం పప్పు పొడిని కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇవన్నీ మనం స్టవ్ టర్న్ ఆఫ్ చేసుకొని కూడా యాడ్ చేసుకోవచ్చండి, లేకపోతే ఫుల్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని యాడ్ చేసుకోండి. ఫ్లేమ్ అనేది ఎక్కువగా ఉంటే మనకి ఇది మాడిపోతుంది. ఇప్పుడు స్టవ్ టర్న్ ఆఫ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది కాసేపు చల్లారనివ్వాలి. ఇది కాస్త చల్లారిన తర్వాత అందులోకి 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకోవాలి. ఈ నెయ్యి అనేది మనము ఉండలు కట్టడానికి వచ్చేంత వరకు కూడా యాడ్ చేసుకోవచ్చండి. మన కన్సిస్టెన్సీని బట్టి మనం నెయ్యిని యాడ్ చేసుకోవాలి. బాగా ఉండలన్నీ ప్రెస్ అయ్యే వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత అవసరం అనిపిస్తే ఇంకాస్త నెయ్యిని కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు చేత్తో ఒకసారి బాగా ప్రెస్ చేసుకొని చిన్న చిన్న లడ్డూల్లాగా తయారు చేసేసుకోవాలి. నేనైతే లెమన్ సైజ్ లడ్డూల్ని తయారు చేసుకున్నానండి. ఇలా బాగా ప్రెస్ చేసుకుంటూ ఉండలు చుట్టడం వల్ల మనకి ఆ నెయ్యి అనేది బాగా మెల్ట్ అయ్యి షేప్ అనేది నీట్గా స్మూత్గా వస్తుందండి టెక్స్చరు. ఇదే ప్రాసెస్లో మనం అన్ని లడ్డూల్ని కూడా తయారు చేసేసుకోవాలి. చూసారు కదండి, లడ్డూలు ఎంత ఈజీగా తయారు చేసుకున్నామో. ఇలా అన్ని లడ్డూల్ని కూడా తయారు చేసేసుకునేసి సర్వ్ చేసేసుకోవాలి అండ్ లక్ష్మీదేవికి నైవేద్యంగా పెట్టుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీ, ఈజీ, సింపుల్ అండ్ హెల్దీ బాదం బేసన్ లడ్డు తయారైపోయింది. ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు 5 నిమిషాల్లో తయారు చేసేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ పవిత్రాస్ కుక్బుక్.